జైల్లో ఉన్నా కూడా హ్యాపీగానే ఉండొచ్చు. ఏమైంది? ఏమైంది బాబు? సిద్ధు, హలో బసవరాజు గారు, చెప్పండి ఎస్ఐ గారు. మీ అబ్బాయి సిద్ధు సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఏంటి ఎస్ఐ గారు మీరనేది? మా సిద్ధుకి ఏమైంది? ఏమో తెలీదండి. ఇందాక మీ కోడలొచ్చి ప్రసాదం తినిపించి వెళ్ళింది. అది తినగానే సిద్ధు పడిపోయాడు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. తులసి, తులసి, తులసి. అయ్యో మావయ్య, ఏం జరిగింది మావయ్య? ఏమైంది అలా అరుస్తున్నారు? ఏం పెట్టావే నా కొడుక్కి? ఏంటి మావయ్య మీరనేది? పూజా వ్రతము అంటే ఏదో నా కొడుకు కోసం చేస్తున్నావు అనుకున్నాను, కానీ వాణ్ణి లేకుండా చేయాలని చూస్తున్నావు అనుకోలేదు. అయ్యో అదేంటి మావయ్య? అదేంటయ్యా అలా మాట్లాడుతున్నారు? ఇంతకీ అసలేమైంది? మరింకెలా మాట్లాడమంటావమ్మా? ఈ తులసియే జైల్లో ఉన్న నా కొడుక్కి ఏదో పెట్టిందంట. దేవుడు ప్రసాదం తీసుకెళ్లి పెట్టాను మావయ్య, అంతే. అది ప్రసాదం కాదో, విషం, విషం, విషం. నువ్వు నా కొడుక్కి విషం పెట్టావు కాబట్టే అది తినగానే స్పృహ తప్పి పడిపోయాడంట. వాణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్లారంట. వాడికేమైనా అవ్వాలి? ఎవరూ ప్రాణాలతో మిగలరు చెప్తున్నా, మిగలరు. మావయ్య అయ్యో ఏంటమ్మా ఇది?
అల్లుడు గారు ప్రసాదం తింటే ఇలా అవడం ఏంటి? ఏమోనమ్మా, నాకు ఏం అర్థం కావట్లేదు. నేను వెంటనే ఆయన చూడాలి. నేను వెళ్ళొస్తానమ్మా. వస్తాను, పద పదక్క. అమ్మా అమ్మా, నా అల్లుడికేం కాకూడదు. నా అల్లుడికేం కాకుండా నువ్వే చూసుకోవాలి. జాను, మావయ్య, ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాడు బతుకుంటే చంపేద్దామనా? మావయ్య, మీరు కొంచెమైనా ఆలోచించరా? బావగారు మీ కొడుకు మాత్రమే కాదు, మా అక్క కట్టుకున్న భర్త. తన పసుపు కుంకాల్ని తానే చెరిపేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? అనుకోనిదైతే ప్రసాదంలో విషం ఎందుకు కలిపింది? ఆ? ఏం కలిపారో ఇప్పుడు డాక్టర్ చెప్తారు. ఎవరు కలిపారో రేపు పోలీసులు చెప్తారు. తొందర ఎందుకు? జాను ప్లీజ్, నువ్వు ఆగు. మనం వచ్చింది గొడవ పడ్డానికి కాదు, ఆయనని చూడ్డానికి. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మరెందుకిలా జరిగింది డాక్టర్? ఇందాక ఏదో ప్రసాదం తిన్నారంట కదా? అవును డాక్టర్, అందులో ఏమైనా పాయిజన్ కలిసిందా? పాయిజన్ లేదు, ఫుడ్ పాయిజను కాదు. ఆ పులిహోర ప్రసాదంలో ఇంగువ ఎక్కువైంది. ఆయన తిన్న దాంట్లో అది ఎక్కువ అవడం వల్ల బీపీ ఫ్లక్చుయేట్ అయింది. అంతే తప్ప ప్రమాదమేమీ లేదు.